మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేడారంకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మేడారం వెళ్లే భక్తులు మొదట గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ములుగు దగ్గర ఉన్న గట్టమ్మ దేవాలయం కిటకిటలాడుతుంది. ములుగు గట్టమ్మ దేవాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తుగానే భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితులు కనబడుతుంది. భక్తులంతా కూడా ముందస్తుగా మేడారంకు వెళ్లాలంటే ఇటు ములుగు దగ్గర ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయం దర్శించిన తర్వాతనే మేడారంకు వెళ్తుంటారు. ఆనవాయితీగా మూడగా గట్టమ్మ ఆలయంలో పూజలు చేసిన తర్వాతనే మేడారం జాతరకు వెళ్ళేటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కూడా ఈ గట్టమ్మ ఆలయం దగ్గర కూడా భక్తులంతా పోటెత్తినటువంటి పరిస్థితి. ఇక్కడ మరి గట్టమ్మ జాతర వద్ద గట్టమ్మ పూజారులుగా మరి ఆదివాసీ నాయకపోడు సంస్కృతి ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి మరి భక్తుల కోరిన కోరికలు తీర్చే విధంగా ఈ యొక్క పూజలు నిర్వహించడం జరుగుతుంది. మేము వేద మంత్రాలు ఏమీ ఉండవు. మాకు బండారి మాత్రమే, పసుపు కుంకుమ బండారి మాత్రమే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. దానిలోనే భాగంగా మరి ఈ యొక్క మేడారం మహాజాతరను పురస్కరించుకొని 21 నుండి 24 ఈ యొక్క మేడారం జాతర తేదీలను పురస్కరించుకొని మాఘశుద్ధ రోజులలో ఈ యొక్క ఆదివాసీ పండుగలు ఏదైతుందో, ఈ యొక్క ఆదివాసీ దేవతలు ఏదైతే ఉంటుందో ఈ మాఘశుద్ధ రోజులలో మాకు గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగను నిర్వహించుతాము. ఈ ఎదురుపిల్ల పండుగ అనేది 14వ తారీఖు ఈ 14/2/2024 రోజున మాఘశుద్ధ పౌర్ణమి రోజున మాఘశుద్ధ రోజులలో ఈ యొక్క ఎదురుపిల్ల పండుగను నిర్వహిస్తాము. మేము ప్రతి ఒక్కరము అంటే పూజారులము 100 మంది పూజారులు బోనాలు మరి పొద్దున్న 5 గంటలకు లేచి స్నానం చేసి బోనాలు మరి ప్రతి ఒక్కరికి ఇంటికొక బోనాలు చేసుకొని ఒక అంగరంగ వైభవంగా మళ్ళీ లక్ష్మీదేవర్లతోటి ఆదివాసీ నృత్యాలతోటి ఈ యొక్క 2 కిలోమీటర్ల నుండి ఈ యొక్క గట్టమ్మ టెంపుల్ వరకు పాదయాత్రతో చెప్పులు లేకుండా ఈ యొక్క ఎదురుపిల్ల పండుగను నిర్వహించడం జరుగుతుంది. ఈ గట్టమ్మ దేవాలయం సంబంధించి మహాజాతర ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, గతంలో ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా మొత్తం ఇప్పుడు పూజా కార్యక్రమాలు కావచ్చు ఎట్లుంటాయి మొత్తం ఇప్పుడంతా? గత జాతర కంటే ఈ జాతర మరి ఎక్కువగా ఉంటాయి. గతంలో కరోనా పాండమిక్ వల్ల కొంచెము జనాలు అనేది తక్కువగా ఉండడం జరిగింది. ఈ యొక్క దానిని ఇప్పుడు ఈ గతంలో 3000 బస్సులు కేటాయించడం జరిగింది. ఈ యొక్క జాతరకు 6000 బస్సులు కేటాయించడం జరిగింది. దానికంటే ఇది చూసుకున్నట్టయితే ఈ జాతరకు చూసుకున్నట్టయితే పబ్లిక్ అనే నెల రోజుల ముందుగానే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి గతంలో ఇక పబ్లిక్ అనేది నెల రోజుల ముందు నుండి ఎట్లా పోయినా అనుకో దానికంటే ఫ్లోటింగ్గా అంటే ఇప్పుడు బుధవారం గురువారం వస్తే ఒక 5 లక్షల నుండి 6 లక్షలు 7 లక్షలు జనాభా, ఆదివారం వస్తే ఒక 5-6 లక్షల జనాభా, పండుగలు సెలవులు హాలిడేస్ వచ్చిందనుకో నెల రోజుల ముందుగాల నుండే మరి ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ జనసాంద్రతనే ఉండడం జరుగుతుంది. ఇది ఆ గట్టమ్మ దేవాలయానికి సంబంధించి ప్రధాన పూజారి అభిప్రాయం. అయితే ఈ మేడారం మహాజాతర నేపథ్యంలోనే ముందస్తుగానే భక్తులు వచ్చి మొక్కులు వచ్చేటువంటి పరిస్థితి. మొదటగా మేడారం జాతరకు వెళ్ళినటువంటి భక్తులంతా కూడా ములుగు గట్టమ్మ దగ్గర దర్శించుకున్న తర్వాత ఇక్కడ పసుపును కుంకుమను బండారిగా తీసుకునేటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. భక్తులు పోటెత్తి గట్టమ్మ దర్శించుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి మేడారం వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం కూడా ఆదివాసీ నాయకపోడు పూజారులు మాత్రమే ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగానే పూజా కార్యక్రమాలు కొనసాగుతుంది. పసుపు కుంకుమలతోనే బొట్టు పెట్టి భక్తులంతా కూడా ఇక్కడే గట్టమ్మ మేడారంకు సురక్షితంగా వెళ్ళి రావాలి. మేడారం మహాజాతర భక్తులు దర్శించుకునే ముందు గట్టమ్మ ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదివారం ఇటు బుధవారం సెలవు దినాలు కావచ్చు, ఇంకా ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా రష్ ఉన్నట్టు ఇక్కడ అధికారులు కావచ్చు, ఇటు ప్రధాన పూజలు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మేడారం మహాజాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా మేడారం మహాజాతరలో ఎటువంటి భక్తుల పోటెత్తినటువంటి పరిస్థితి అదే స్థాయిలో గట్టమ్మ దేవాలయం దగ్గర కూడా అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు ములుగు నుంచి వరంగల్ నుంచి ఎవరైనా వస్తే ఈ ప్రధాన రోడ్డు దారిని పక్కనే గట్టమ్మ ఆలయం ఉంటుంది. గట్టమ్మ ఆలయం కలెక్టర్ కావచ్చు, ఇటు గట్టమ్మ ఆలయం దగ్గర ఎవరైతే ఇన్ఛార్జిగా అధికారులు అందరికీ సూచనలు ఇటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గట్టమ్మ దేవాలయం దర్శించిన మేడారం భక్తులకు పోటెత్తి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ ములుగు.